కార్తీక షాంపూ తెలుగమ్మాయి తెలుగుదనపు తీయదనాన్ని పంచుతూ పల్లె పల్లెన ఆట పాటలతో ఆనంద ప్రయాణం కొనసాగిస్తూ రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ మండలం పసుమాముల గ్రామానికి చేరుకుంది. ఈ పల్లెను చూసి పట్నాలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. శుచి, శుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఘనమైన నిర్మలా రాష్ట్రపతి అవార్డును అందుకుంది. నిండు ముత్తైదువులా కనిపించే నిండైన గ్రామానికి పట్నం నుండి 3 అమ్మాయిలు వచ్చారు. సదా చిరునవ్వుల విందు ఇందు, సుందర సుమధుర గామిని పరువాల పద్మిని, అందంలో అనన్య సౌజన్య. ఈ పట్నం పిల్లలు యమా ఫాస్ట్ గా ఉన్నారు. అలా వచ్చారో లేదో ఇలా పల్లెలో తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇస్త్రీలు చేయటం, ఇడ్లీలు అందించటం, ఇంకా కిరాణాలో చిల్లర వ్యాపారం. బావుందమ్మా, మీ తెలివితేటలకు జోహార్లు. అందరికీ నమస్కారం అండి. పల్లె వెలుగుల్ని ప్రతిబింబించే అచ్చ తెలుగు కార్యక్రమం కార్తీక షాంపూ తెలుగమ్మాయి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం పసుమాముల గ్రామానికి చేరుకుంది. అచ్చమైన స్వచ్ఛమైన గ్రామ స్వరాజ్యాన్ని స్వాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు సాధించిన గొప్ప గ్రామం ఇది. ఇలాంటి గొప్ప ఊరికి 3 పట్నం అమ్మాయిలు కార్తీక షాంపూ తెలుగమ్మాయి వదామని వచ్చారు. వాళ్ళు ఏరీ కనిపించట్లేదు. ఎక్కడబ్బా? ఇందు మా ఊరు వచ్చారు కదా, రాగానే ఏం చేస్తారు ఇక్కడ మీరు? నేను చెగోడీలు అమ్మాను. ఎంత వచ్చింది? 4 రూపాయలు వచ్చింది. 4 రూపాయలతో ఏం చేస్తున్నారు? 4 రూపాయలు 4 కోట్లు చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఎలాగా? చెగోడీలు చేసి ఆ పట్టణాలకు అమ్మి ఎలాగో అలా 4 కోట్లేనా మీరు? కౌశిక్ గారు చేసారా? రెడీమేడ్ అడగండి. ఆవిడ చేస్తే అమ్ముతుంది, ఆవిడ చేయదు అనుకుంటా. మా ఊళ్ళో ఏమమ్మారు వచ్చి మీరు? నేను అందరికి ఈరోజు టిఫిన్ వడ్డించాను. వడ్డించారా? నా చేతులతో బాగా అందరూ బాగా తిన్నారు. వెరీ గుడ్. సో మొత్తానికి మా ఊరు వచ్చి అందరికి ఇడ్లీ వడ్డించారు మీరు. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేశారు? ఇక్కడికి వచ్చి నేను ఐరన్ చేశాను. ఇస్త్రీ చేశారు. ఎంత సంపాదించారు? 1 రూపాయి. 1 రూపాయి కాదు, 20 రూపీస్. చూసారుగా, వీళ్ళ 3 మన ఊరు వచ్చారు. పొద్దు నుంచి మనతో పాటు మన ఊర్లో ఉంటారు. వీళ్ళ 3కి 3 అంచెల పరీక్షలు పెడతాం మనం. ఆ 3 అంచెల పరీక్షలు వీళ్ళు గెలిచి బాగా ఆడితే ఆ 3లో మీరు ఎవరినైతే కార్తీక షాంపూ తెలుగమ్మాయి నిర్ణయిస్తారో వారు ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుతారు. మీరు 3 సిద్ధంగా ఉన్నారా? లేదు, నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకే ఓట్ చేస్తాను. ఇక్కడ ఇస్త్రీ షాప్ పెట్టుకుంటా. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి, తప్పలేదు. మొత్తం 3 అంచెల పరీక్షలు ఉంటాయి. అందులో మొదటి అంచె పరీక్ష. రండి. మొదటి ఆట గంపంత వెదురు బంతితో ఎదురీదాలి. 3 ముష్టి యుద్ధాలు చేయాలి. కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో మొదటి పోటీ పరీక్ష. ఈ పరీక్ష పేరు బాల్ బాల్ గోల్ గోల్. అచ్చమైన వెదురుతో తయారు చేసిన స్వచ్ఛమైన బంతి. పెద్ద బంతి. అదే పోనీ చిన్న బంతి. మీకు పెద్ద బంతి, వీడికి చిన్న బంతి. మీకేంటమ్మా? బుల్లి. పెద్ద బంతి, చిన్న బంతి, బుల్లి బంతి. బాగుంది. పద్మిని ఏ, సౌజన్య బి, ఇందు సి. ముందు ఏ అండ్ బి ఆడతారు. అందులో ఓడిపోయిన వాళ్ళు సితో ఆడతారు. వాళ్ళలో గెలిచిన వాళ్ళు మళ్ళీ ఏతో ఆడతారు. సో ఎవరైతే ఫైనల్ గా గెలుస్తారో వాళ్ళు ఈ మొదటి పోటీ పరీక్ష గెలిచినట్టు. అంటే అటు గోల్ పోస్ట్ ఉంది, ఇటు గోల్ పోస్ట్ ఉంది. సో ఇటున్న వాళ్ళు అటు తోయాలి, అటున్న వాళ్ళు ఇటు తోయాలి. రెడీ? ముందు ఏ అండ్ బి. పద్మిని, సౌజన్య, మీరు దొరలండి, లేవండి, కొమ్మండి, పడేయండి, మీ ఇష్టం. కాకపోతే ఆ గోల్ పోస్ట్ లోకి ఈ బంతి వెళ్ళాలి. ఓకే, తోసుకున్న వాళ్ళకి తోసుకున్నాను. అంతే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఇందు, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. బాల్ బాల్ గోల్ గోల్ అని ఫస్ట్ రౌండ్ అని కాన్సెప్ట్ చెప్పేలోగా ఏదైనా బాల్ అంటే మరీ చిన్న బాల్ అని అనుకోలేదు, కానీ మరీ అంత పెద్ద బాల్ అనుకోలేదు. అది కూడా ఎదురు బొంగులతో తయారు చేశారు. అసలు ఆ కాన్సెప్ట్ చూడగానే మాకైతే ఫీజ్ ఎగిరిపోయాయి. చూసుకుందాం. ఆల్ ది బెస్ట్. చూసుకుందాం. ఓకే, స్టార్ట్.
కమాన్ పద్మిని, పద్మిని ఫైట్ చేయి. ఏమో అనుకున్నా మీరు మంచి సత్తా ఉన్నోళ్ళు సుమే. ఆప్ 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 ఆప్. వెళ్ళండి వెళ్ళండి. గట్టిగా లాగాలి, కమాన్. వెరీ గుడ్ సౌజన్య, కంగ్రాట్స్. పద్మిని మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఇందు గారు మళ్ళీ ఇప్పుడు ఫైట్ చేయాలి. ఇందు గారు మీరు వెళ్ళండి. సౌజన్య అవుట్. ఇందు గారు మీరు ఆ గోల్లోకి తోయాలి. పద్మిని గారు మీరు ఈ గోల్. ఓకేనండి, స్టార్ట్. తోసుకోవాలి, ఎస్ తోసుకోవాలి అంతే. లాక్కూడదండి, తొయ్యాలి. లాక్కూడదు. నీ ఆట అమెరికాకి వెళ్ళా. ఈ ఉడుంపట్టు ఎక్కడ నేర్చావమ్మా నేర్జాక్షే? అండి తొయ్యాలండి, లాక్కూడదు, లాగా తొయ్యాలి. జాగ్రత్త, కర్రలు గుచ్చుకుంటే జాగ్రత్త. కమాన్ పద్మిని, కమాన్. ఇందు కమాన్ అండి. కమాన్ అదే, కమాన్ కమాన్. పొజిషన్ మారండి. కమాన్ ఇందు, కమాన్. కింద కూర్చుంది కదా, ఆల్మోస్ట్ నేను లాగేస్తాను, తీసుకొని వెళ్ళిపోతాను. ఆ బాల్ పట్టుకొని వెళ్ళిపోతాను అనుకున్నాను, బట్ అప్పుడు కూడా కాలేదు. తను మ్యాక్సిమం ట్రై చేశాను. బాల్ కొంచెం యాంగిల్ చేంజ్ చేసుకో. వెల్ గారు. నాకు ఒక మ్యాటర్ అర్థం కాల, ఎదురులోకి దూరెందుకు ఆడారు మీరు? దూరి కాదు, కింద పడే ఆడా. వెరీ గుడ్ అండి. ముందాక ఫస్ట్ మీరిద్దరు ఆడారు, మీరు ఓడిపోయారు. మీరు మళ్ళీ ఆవిడతో ఆడారు, మీరు మళ్ళీ ఓడిపోయారు. సో ఇప్పుడు ఇద్దరు విజేతలు ఆడతారు ఫైనల్ గా. మీరిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిలో మొదటి పోటీ పరీక్ష నెగ్గినట్టు. రెడీయా మీరు? విజేత నంబర్ 1, విజేత నంబర్ 2, ఆల్ ది బెస్ట్ అండి. స్టార్ట్. దీనికన్నా జుట్టు పట్టుకుని ఆడితే బాగుంటదేమో. ఫస్ట్ పద్మినితో ఆడినప్పుడు ఈజీగానే అనిపించింది, ఎందుకంటే నేను ఏదో బాగా బలం పెట్టి లాగేసాను, కానీ ఆ అమ్మాయి కొంచెం సాఫ్ట్ గానే ఆడింది. సో ఇంకా గేమ్ అంటే అలా స్పోర్టివ్ గా ఆడాలి అని నేను నార్మల్ గా ఆడాను. కానీ సెకండ్ టైం అదే కాన్సెప్ట్ నేను అమలు చేస్తే ఇందుతో వర్కౌట్ అవ్వలేదు. అమ్మాయి చాలా చాలా బలం ఉందండి, చాలా బాగా లాగేశారు, పడిపోయినా లాగేస్తూ ఉన్నారు.
ఆ లైన్ దాటి బాల్ నా వైపు వచ్చింది అంతే. నాకు ఎనర్జీ బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఫైనలీ ఐ థాట్ ఓకే ఐ కెన్ డూ ఇట్. కింద పడో మీద ఎగిరో ఎలాగో అలా చేసేద్దాం అనుకున్నాను. బంతిని తిప్పండి, ఈజీగా ఉంటుంది. తిప్పండి బంతిని. కమాన్ 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 కమాన్. కమాన్ కమాన్ కమాన్. బంతిని తిప్పండి, తిప్పండి బంతిని. బంతిని తిప్పండి. ఎవరు గెలుస్తారో టెన్షన్. తిప్పండి 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 రజనీ గారు తిప్పండి. దాన్ని తీసి ఎన్నాడేస్తున్నారు. తిప్పండి 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 ఇది తిప్పండి తిప్పండి. గోల్ చేసేటప్పుడు బాల్ నా మీదకి తోసుకున్నాను. అప్పుడు అనిపించింది వావ్ నేనే విన్నర్ అని. అండ్ కాసేపు ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని రెస్ట్ తీసుకున్నాను బాల్ నా మీద వేసుకొని. అండ్ ఐ రియలీ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. బాల్ బాల్ గోల్ గోల్ మొదటి పోటీ పరీక్ష పూర్తయింది. అందులో ఇందు గారు గెలిచారు. కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో రెండవ పోటీ పరీక్షలో గెలిపోదాం. నాతో రండి. ఆవులంటే మనకు ప్రత్యక్ష దైవాలతో సమానం. చిన్నపిల్లలకు కాళ్లకు గజ్జెలు కట్టి ఆ సవ్వడికి మురిసిపోయినట్టే లేగదూడలకు మువ్వలు గజ్జెలు గంటలు కట్టి మురిసిపోవటం పల్లెల్లో మామూలే. ఇది అనుభవిస్తేనే మనసుకు ఆనందం తెలుస్తుంది. ఈ ఆట పరమార్థం కూడా ఇదే. పశ్చిమల గ్రామంలో కార్తీక షాంపూ తెలుగమ్మాయి రెండవ పోటీ పరీక్ష. ఈ పరీక్ష పేరు గంట కట్టు జై కొట్టు. గంట కట్టాలి జై కొట్టాలి. ఎలా అంటే లోపల దూడ ఉంటుంది, ముగ్గురు ఒక్కొక్కడిగా లోపలికి వెళ్తారు. ఒక టైం ఉంటుంది, టైం స్పాన్ ఉంటుంది. ఆ టైంలో వీలైనన్ని గంటలు కట్టాలి ఆ దూడకి. ఎవరు అతి తక్కువ టైంలో ఎక్కువ గంటలు కడతారో వాళ్ళు ఈ పరీక్ష నెగ్గినట్టు. నేను చేయకొడతాను, మా ఊరు వాళ్ళు చేయకొడతారు, అలాగే ప్రేక్షకులు చేయకొడతారు. ఈ రెండవ పోటీ పరీక్షలో మొదటగా వెళ్ళేది పద్మిని. పద్మిని గారు, మీరు వెళ్లే ముందు అసలు దూడ క్యారెక్టరేషన్ ఏంటో, అసలు దూడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను వివరంగా. ఆ తర్వాత మీరు వెళ్తారు కానీ లోపలికి. మా అన్నని పిలుస్తా. నరసింహనా దా. కాగా ఇప్పుడు డేవిడ్ దూడ, ఈ పట్నం పాపలు మన దూడ గంట కడతారు. ఎవరు తక్కువ టైంలో కడితే వాళ్ళు గెలిచినట్టు లెక్క. మరి ఈ కట్టే ముందు అసలు మన దూడ ఎట్లా ఉంటది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, వాళ్ళ క్యారెక్టరేషన్ ఏంటి, అసలు లైఫ్ స్టైల్ ఏంటి, తల్లి దగ్గర ఎట్లా ఉంటుంది, బయట ఎట్లా ఉంటుంది చెప్పు కొంచెం వాళ్ళకి. తల్లి దగ్గర పోయేటప్పుడు నవ్వుకుంటూ పోతుంది, మంచిగా ఖుషిగా ఉరుక్కుంటా తూకమట్లు లేవట్టి నవ్వుకుంటూ పోతుంది. పిల్ల పాలకు వస్తేప్పుడు తల్లి దానికి ఎట్లా ముడుచుకుంటూ అమ్మ అనుకుంటూ వస్తుంది అట్లా వస్తుంది. తాగినాక చేసినాక మంచిగా ఖుషిగా అయినాక అమ్మ సంతోషం అనుకుంటా నవ్వుకుంటా మళ్ళా తెయ ఆడుతుంటది. దానికి కోపం వస్తే పరిస్థితి ఏంటి? కోపం వస్తే గంట కట్టి మంచిగా కోపం చల్లారుతాడు కట్టాలి. అది వాళ్ళ చేతిలో ఉంది. గంట కడితే కూల్ అయిపోతుందా? థ్యాంక్స్ కాకా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాకా. ప్రస్తుతానికి కాసేపు మీ క్యారెక్టర్లు మర్చిపోయి అతి తక్కువ టైంలో మీ పిల్లలకి గంటలు కట్టి వచ్చేస్తే మీలో ఒకళ్ళు ఈ పోటీ పరీక్ష నెగ్గుతారు. పద్మిని గారు, ముందు ఈ తల్లి, అమ్మ తల్లి. పద్మిని, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
విషయాలు చెప్పాలంటే ఆ దూడ పరిగెడుతున్నప్పుడు చాలా టెన్షన్గా ఉంది. దానికి గంటలు కట్టేటప్పుడు అది పరిగెట్టేటప్పుడు గెలవాలి 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 అని చాలా టెన్షన్గా దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది. బట్ కార్తిక షాంపూ తెలుగు అమ్మాయి అవ్వాలంటే కష్టపడాలి కదా. కబడ్డీ 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 కంప్యూటర్ పాస్వర్డ్ కనిపెట్టగలవు గానే లేకతోడ మనసు పసిగట్టగలవా అమ్మడు? గారు మీరు దూడకి గంటలు కట్టిన టైము ఎంత అంటే చెప్పను. ఇది కూడా సస్పెన్స్ చెప్పను. నెక్స్ట్ ఇందు గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంట అండి గంట ఆహా ఎంత అందంగా పరిగెడుతున్నావు అమ్మడా. నా లైఫ్లోని ఫస్ట్ టైం ఇలా ముట్టుకోవడం ఇలా పరిగెత్తడం చాలా బాగా అనిపించింది. అండ్ పరిగెత్తుతున్నప్పుడు బోలెడని రాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నాయి. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. గంట కడుతున్నప్పుడు అండ్ అది చాలా సాఫ్ట్గా ఉండి చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ దాంతో ఇంకాసేపు ఆడుకుందాం అనుకున్నాను. బట్ గుడ్ ఛాన్స్. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ టాస్క్. చాలా బాగా కట్టారండి. మీరు కట్టిన టైమింగ్ చెప్పనుగా. ఇప్పుడు సౌజన్య గారు వెళ్తారు. సౌజన్య గారు రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంగో వెనకాలే పరిగెడుతున్నావు, తన్నేయగలదు, జాగ్రత్త సుమే. నాకు చాలా భయం వేసింది దాని దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకంటే అది ఎక్కడ తంతుందో. ఎందుకంటే ఒకసారి చూసాను పద్దుని తంటం, కానీ పద్దు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లో మిస్ చేసుకుంది. సో ఆ టెన్షన్ నాకు చాలా ఉందన్నమాట. ఫ్రంట్కి వెళ్తుంటేమో అది పరిగెడుతుంది, ఎలా అయ్యో నాకు అర్థం కాలేదు. చాలా పరిగెత్తాను, అక్కడ ముళ్ళు గుచ్చుకుపోయాయి నాకు. అసలు ఇంకా నడవటానికి నాకు రాలేదు.
రండి. అరే కాలు తొక్కేసిందా తల్లే? కాపడం సాయంత్రం పెడదాం గానీ ముందు గంట కట్టమ్మా. కార్తిక షాంపూ తెలుగు అమ్మాయిలో ఈ సెకండ్ రౌండ్ నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు వెనక్కి పరిగెడుతున్నప్పుడు అది ఒకసారి నన్ను తన్నిందండి. ఏం కిక్కిచ్చిందండి బాబోయ్, నా కాలు ఒక్క నిమిషం నేను అలా షాక్ అయిపోయి ఉండిపోయాను. అది ముందు నుంచి పరిగెడుతుందంటే అది తప్పించుకుంటుందని నేను వెనక నుంచి వెళ్ళాను. వెనక నుంచి వెళ్ళి దాని అంటే నాకు అందక నేను తోక పట్టుకున్నానో ఏదో చేశాను, ఒక్క కిక్కిచ్చింది దేవా, ఇంకా అది మర్చిపోలేను. సూపర్ సూపర్, వెరీ గుడ్. కార్తీక షాంపూ తెలుగమ్మాయి పసుమాముళ్ళ గ్రామంలో రెండవ పోటీ పరీక్ష గంటకట్టు జే కొట్టులో అతి తక్కువ టైంలో దూడ మెడకి గంటలు కట్టిన అమ్మాయి ఎవరంటే 1 నిమిషం 54 సెకండ్లలో దూడ మెడకి గంటలు కట్టిన అమ్మాయి. సౌజన్య. 2 పోటీ పరీక్షలు పూర్తయిపోయినాయి. ముచ్చటగా మూడోది చెప్పను, చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఓకే రండి. 2 పరీక్షలు ముగిశాయి. ఇక జానపదులను రంజింపచేసే 3వ పోటీ మిగిలి ఉంది. చూద్దాం ఎవరు పసుమాముల గ్రామ ప్రజల మనసులు దోచుకుంటారో. సౌజన్య పద్మిని హుషారుగా నెక్స్ట్ పోటీకి రెడీ అవుతుండగా ఇందు ఏంటి ఇంత డల్గా ఉంది అనుకుంటున్నారు కదూ? అనారోగ్యం కారణం చేత ఇందు 3వ పోటీలో పాల్గొనలేక వైదొలిగింది. ఈ 3వ పోటీ ఇద్దరి మధ్యనే కొనసాగుతుంది. కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిలో ముచ్చటగా 3వ పరీక్షలోకి వచ్చేసాం. పొద్దున్న మన ఊరికి పట్నం అమ్మాయిలు వచ్చారు. ముందు వాళ్ళు పిలిచేద్దాం. ముందుగా పద్మిని గారు, సౌజన్య గారు, అయితే నేను ఇటు వస్తాను. నారి నారి నడుమ కౌశిక్. 3వ పట్నం అమ్మాయి ఇందు రావట్లా. ఎందుకు బాగా స్పోర్టివ్ గా ఆడారు కదా. మా ఊరు వచ్చారు. కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి నేనే అవుతా అన్నారు. ఫస్ట్ రౌండ్ లో గెలిచారు, సెకండ్ రౌండ్ బాగా ఆడారు. అన్ని ఆడితే ఆవిడకి ఏదో ఒంట్లో బాగాలేదు, బాగా హెడేక్ గా ఉంది. ఇందాకటి నుంచి కొంచెం వామిటింగ్స్ ఏదో రాలేను అన్నారు. సో రాలేను అంటే నేను అన్నాను కనీసం రండి అటెంప్ట్ చేయండి అని చెప్పాను. ఆవిడ నా మాట వినలేదు. సో ఆవిడ రాలేదు కాబట్టి ఆవిడ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు. పొద్దు నుంచి పడ్డ కష్టం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరిద్దరు మిగిలారు. మీ ఇద్దరులో ఒకళ్ళు అవుతారు మా ఊరి కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి. ఇప్పుడు 3వ పరీక్షలో ఉన్నాం. అంటే సాధారణంగా మనకి సినిమా స్టార్స్ ని మా వాళ్ళు చూడలేరు. అందుకని ఎప్పుడైనా ఉత్సవాలు జరిగినప్పుడు అలాంటి పోలికలతో ఉన్న అంటే సినిమా స్టార్స్ పోలికలతో ఉన్న వాళ్ళు మా ఊళ్ళో సరదాగా డాన్సులు చేస్తారు. అలాగా ఇప్పుడు మీరు మా ఊరు వచ్చారు కాబట్టి జూనియర్ రామారావు గారు, జూనియర్ బాలకృష్ణ గారు, జూనియర్ చిరంజీవి గారు మీ ముందుకు వస్తారు. ముందుగా పిలిచేద్దాం జూనియర్ ఎన్టీ రామారావు గారు.
తెలంగాణు పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా తర్వాత స్టార్ మెగా స్టార్ చిరంజీవి. శంకరెడ్డి ఏం చూసి పెట్టాడు మీ అయ్య నీకు ఆ పేరు? పసిబిడ్డల్ని చంపుతావనా? నా మీద కనుల పైన ఎత్తలేక పసివాడి మీద కత్తెత్తుతావా? నీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద. తర్వాత నందమూరి బాలకృష్ణ. ఏం రాజా గారు ఇలా వచ్చారు? మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా? నాకా? నా కాంపౌండ్లో కుక్క కూడా ఆ పదం తెలియదు. మరెందుకు వచ్చారు? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే ఆపకపోతే అన్నాడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తాను. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తాను. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్, నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. రామారావు గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఈ ముగ్గురిని ఒకే వేదిక మీద చూడడం నిజంగా చాలా ఆనందంగా, థ్రిల్లింగ్ గా, ఉత్సాహంగా ఉంది. రామారావు గారు, మీరు బాలకృష్ణ గారు మాట్లాడితే వినాలని చాలా కోరికగా ఉంది మా అందరికి. ఒకసారి మాట్లాడతారా? నాన్నగారు, ఇక్కడ 2 ముద్దుగుమ్మలు ఉన్నారు. మీరు ఆడతారా డాన్స్? సింహంతో ఆడమంటారా? పాడతాడు, ఎందుకంటే మా అయిపోయింది కదా, మాది మా అబ్బాయిది మొత్తం. సరే, ఓ పని చేద్దాం. అయితే ముందుగా బాలకృష్ణ గారు, సౌజన్య గారు చేస్తారు. ఆ తర్వాత చిరంజీవి గారు, పద్మిని గారు చేస్తారు. ఆ తర్వాత ఓట్లు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళలో ఒకళ్ళు అవుతారు కార్తీక షాంపు తెలుగమ్మాయి. అసలు మ్యాటర్ ఏంటంటే, సౌజన్య మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బాలకృష్ణ గారితో డాన్స్ చేయడం? బాలకృష్ణ గారితో నేను డాన్స్ చేస్తున్నానంటే ఓ నా డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట. పద్మిని గారు, మీకు ఎలా ఉంది మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయనతో డాన్స్ చేయడం అంటే నాకు కూడా చాలా ఉత్సాహంగా. మీకు ఆల్ ది బెస్ట్, మీకు ఆల్ ది బెస్ట్. మీ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మీరు ఓట్లు అడుగుతారు. ఆ తర్వాత మీ ఇద్దరులో ఒకళ్ళు అవుతారు ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపు తెలుగమ్మాయి. ముందుగా బాలకృష్ణ గారు, సౌజన్య గారు. చూపింది తడాక. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు
దంచు బాగా దంచు అరే దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టిన కాస్త నొక్కి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా పళ్ళు దంచవే నా గుండెరగరా బ్రదర్ ఎలా ఉంది మా డాన్స్? పొద్దు నుంచి మా అత్త కూతురు మీ ఊళ్ళో ఆడింది పాడింది కాబట్టి మా అత్త కూతురికి మీరందరూ ఓట్లేసి కార్తికా శ్యామ్ తెలుగు అమ్మాయిలో విజేతగా నిలబెడతారని మీ అందరినీ కోరుకుంటున్నాను. బుల్లితెర ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను కార్తికా షాంపూ తెలుగమ్మాయి అవ్వాలని మీరు కోరుకుంటే నాకు SMS పంపించండి. నాకు SMS పంపించాలి అంటే ZTTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి A అని టైప్ చేసి 57575కి మీ SMS పంపించాలి. ప్లీజ్ మీరందరూ నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సౌజన్య. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చిరంజీవి గారు, పద్మిని గారు. యమహోనియమయమాదం చలరేగిల్దియగదిగతాపం రోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి యమహో నియమయమాదం చలరేగిల్దియగదిగతాపం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జ కట్టి గుట్టుగా సంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారానెట్టి చీకటింట దీపాన్నెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టుపోతా వద్దే చిట్టంకి చెయ్యి పట్టినాడే కూసేవల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలతో యమహో నమహో నీ జమ జమవాడం సుడిరేగిల్ది ఎడపెడతాడం. మన హీరోయిన్ డాన్స్ ఎలా చేస్తుంది? సూపర్ రఫ్ ఆడించింది కదా. ఇప్పటి నుంచి ఊరొచ్చి ఎన్నో పరీక్షలు ఆడి డాన్స్ బాగా చేసింది కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని కార్తీకా శ్యామ్ తెలుగు అమ్మాయి ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను గనక కార్తికా షాంపూ తెలుగు అమ్మాయిని అవ్వాలనుకుంటే SMS చేసి గెలిపిస్తారు కదూ. ZTTA స్పేస్ ఇచ్చి BN టైప్ చేసి 57575కి SMS చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు పద్మిని గారు చిరంజీవి గారితో డాన్స్ చేశారు, సౌజన్య గారు బాలకృష్ణ గారితో డాన్స్ చేశారు. ఇప్పుడు రామారావు గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి పాటకి డాన్స్ చేస్తారు. అట్లా నవ్వేసి పార్కు మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండా అది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ,
స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టిన ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం ఓటింగ్. ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మ ఎవరవుతారు? సౌజన్యానా, పద్మినియా? ముచ్చటగా 3 పోటీ పరీక్షలు ముగిశాయి. ఇక మిగిలింది అంతిమ పరీక్ష ఓటింగే. ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి ఎవరంటే మా ఊరొచ్చి పొద్దున్నుంచి మాతో కలిసి ఆడి పాడి మా వాళ్ళ మనసుల్ని గెలుచుకుని 218 ఓట్లతో ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి ఎవరంటే కార్తీక షాంపూ తెలుగమ్మాయికి తర్వాత అమ్మాయికి 2 ఓట్లు తేడా. కార్తీక షాంపూ తెలుగమ్మాయి ఏమో 218 ఓట్లు సంపాదించుకుంటే ఆ తర్వాత అమ్మాయి 216 ఓట్లు సంపాదించుకుంది. కేవలం 2 ఓట్లతో ఇవాళ మా ఊరొచ్చి ఆ అమ్మాయి కార్తీక షాంపూ తెలుగమ్మాయి అయింది. 218 ఓట్లతో కార్తీక షాంపూ తెలుగమ్మాయి ఎవరు? పద్మిని, మీరేమనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదు, టెన్షన్ గా ఉంది. సౌజన్య గారు మీరేమనుకుంటున్నారు? ఇద్దరిలో ఎవరు గెలిచినా హ్యాపీయే. ఎందుకంటే మేము మీ దగ్గరికి వచ్చి ఆడి పాడి మీ అందరినీ కలిసి మీ అభిమానాన్ని మాకు ఇంత ప్రేమని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఎవరికి తెలుగు అమ్మాయి అని చెప్పినా నో ప్రాబ్లం. తెలుగు అమ్మాయి ఎవరైనా మాకు ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి 218 ఓట్లతో మా ఊరి వాళ్ళ మనసుల్ని గెలుచుకుంది సౌజన్య. మా ఊరి తరఫున మీకు చిరు కానుక అది ఇవ్వాల్సిందిగా వెంకటరెడ్డి గారిని, నరేంద్ర గౌడ్ గారిని, మోహన్ రెడ్డి గారిని, రామచంద్రారెడ్డి గారిని, సత్యలింగం గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇదండి ఈ వారం కార్తీక షాంపూ తెలుగమ్మాయి. మళ్ళీ వచ్చే వారం ఇంకో 3 పట్నం అమ్మాయిలతో మీ ముందుకు వస్తాడు మీ దొరబాబు, మీ మహేంద్ర బాబు, మీ కౌశిక్ గారు. Until then, take care. God bless you. మెల్కల్ తిరుగుతుంటే